రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అధికారులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, నాయకులు భాషాలిమ్రా, దాసరి గురునాథం, దేశమూర్తుల నరసింహమూర్తి, రాజేష్ ఖన్నా, చెరుకూరి రామారావు, ఎడ్ల మహేష్, అక్కిరెడ్డి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ముల్లా మాధవ్ తదితరులు ఆయనకు దుస్సాలువాలతో పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మణికంఠ శర్మ తదితర వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సేవా కార్యక్రమాలతోనే జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించామని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంత్రిగా తానేంటో నిరూపించుకుంటానని అన్నారు. మరింత సమర్థవంతంగా పనిచేస్తానని వెల్లడించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి 50 మంది మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్తున్నాను. సాయంత్రం వరకు నిడదవోలు ఉంటాను. ఏదైనప్పటికీ కూడా పుట్టినరోజు అనేటువంటిది ప్రత్యేకంగా పండుగలుగా జరుపుకోవాలనేటువంటి మాట కాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏ రకమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలని చేపట్టాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ రోజుని మనం పుట్టినరోజుని ఎంచుకోవటం అనేటువంటిది ఒక సత్సాంప్రదాయం అవుతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఒక పక్కన మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆనందంతో చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రకంగా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నా పాత్ర పోషించాలనేటువంటి మాటని, ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క కూటమి నేతృత్వంలో ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలని మరింత వేగవంతంగా, మరింత వృద్ధిపరంగా చేయాలి, తద్వారా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు ఈ పుట్టినరోజు నుంచి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకుని నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనని ఈ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామనేటువంటి మాటని మనం చేసుకుంటున్నాను.